నల్గొండలో ఒకేసారి 9 లిఫ్ట్లకు శంకుస్థాపన. ఈ నెల 10న హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ. డాక్టర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. సర్కార్ హాస్పిటల్లో అప్గ్రేడ్ చేస్తామన్న ఈటల. ఎగుమతులతో పసుపుకు మంచి రేటన్న అరవింద్. అవగాహన లేకే బడ్జెట్పై విమర్శలన్న ఎంపీలు. ఈ నెల 9 నుంచి కాంగ్రెస్ రైతు ముఖాముఖి యాత్ర. 8 రోజుల పాటు జిల్లాల్లో టూర్కు నేతల ప్లాన్. 8 నుంచి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బంద్కు పిలుపు. బతుకమ్మ చీరల ఆర్డర్లపై ఆంక్షలకు నిరసన. గుంటూరు, చిత్తూరులో ఏకగ్రీవాల ప్రకటన నిలిపివేత. నిమ్మగడ్డను కలిసినందుకు టీటీడీ జేఈఓకు ట్రాన్స్ఫర్. చట్టాలు తప్పంటున్నారు, తప్పేంటో చెప్పట్లేదు. అపోహలతో ఒక రాష్ట్రంలోనే నిరసనలన్న తోమర్. బెర్లిన్ గోడ తరహాలో బ్యారికేడ్లు పెట్టారన్న కాంగ్రెస్. కాంట్రాక్టు పేరుతో రైతులే లేకుండా చేసే కుట్రన్న అకాళి. యూపీ, ఉత్తరాఖండ్ మినహా రేపు చక్కాజాం. శాంతియుతంగానే నిరసనలుంటాయన్న టికాయత్. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. కుట్రలు చేస్తారని యూపీ, ఉత్తరాఖండ్లో రేపు ఆందోళన చేయట్లేదన్నారు. రైతుల నిరసనకు పూర్తి మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. రహదారుల దిగ్బంధంతో ఢిల్లీ సరిహద్దుల్లో సెక్యూరిటీ మరింత పెంచారు పోలీసులు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం ఉంటుందన్నారు భారతీయ కిసాన్ యూనియన్ లీడర్ రాకేష్ టికైత్. యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీ మినహా దేశమంతా నిరసనలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రోడ్ల దిగ్బంధం ఉంటుందన్నారు. అత్యవసర సేవలకు ఇబ్బంది కలిగించకుండా నిరసనలు ఉంటాయన్నారు. పూర్తిగా శాంతియుత పద్ధతిలోనే ఆందోళనలు నిర్వహిస్తామన్నారు టికైత్. बंद ये करा, हमारे पास में पुख्ता सबूत थे कि कल कुछ लोग वहाँ हिंसा फैलाने की कोशिश करते। ये हमारे पास में पक्की रिपोर्ट थी। हमने जनहित को देखते हुए उत्तराखंड और उत्तर प्रदेश को इस चीज से अलग रखा और हम पूर्ण रूप से संयुक्त मोर्चा जो भी फैसला लेता है उसके साथ में है। हमारे में कोई मनमुटाव कहीं नहीं है, लेकिन हमें उत्तर प्रदेश और उसके बारे में पुख्ता सबूत हमारे थे। कुछ लोग से जानकारी मिल गई थी, वो होगा पूरे देश भर में ये होगा। ये चलेगा प्रोग्राम, हम जाएंगे ना। अभी 11 तारीख तक है, अभी 7, 9 और 11 हरियाणा के प्रोग्राम है। 6, 8, 10 हम यहाँ रहेंगे और उसके बाद में फिर आगे के प्रोग्राम लगेंगे. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో రైతులకు మద్దతుగా భారీ ట్రాక్టర్ ర్యాలీ తీశారు. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన ఫారెన్ సెలబ్రిటీలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఆందోళన చేశారు. పాప్ సింగర్ రిహన్నాతో పాటు గ్రెటా థన్బర్గ్ దిష్టిబొమ్మలు కాల్చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతోంది రైతుల ఉద్యమం కాదని వారు ఆరోపించారు. విదేశీ నిధులతో జరిగే ఫేక్ ఉద్యమమని ఫారెన్ సెలబ్రిటీల ట్వీట్లు చూస్తే తెలుస్తోంది అన్నారు. రైతుల రహదారుల దిగ్బంధంతో అలర్ట్ అయింది ఢిల్లీ సర్కార్. జనవరి 26 నాటి ఘటనలు జరగకుండా సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచింది. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చిక్రీ, సింఘా, ఘాజీపూర్లో అడ్డుగా గోడలు నిర్మిస్తోంది. రేపు రైతుల రోడ్ల దిగ్బంధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది కాంగ్రెస్ అధిష్టానం. రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రాజ్యసభలో రైతు చట్టాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. లోక్సభ 7వ రోజు కూడా వాషౌట్ అయింది. చట్టాల్లో తప్పులుంటే సవరణకు సిద్ధమన్నారు వ్యవసాయ మంత్రి తోమర్. కాంట్రాక్ట్ ఫార్మింగ్తో రైతులను నాశనం చేసే కుట్ర చేశారన్నారు అపోజిషన్ లీడర్లు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఎలా ఇవ్వాలనే దానిపై కేంద్ర మంత్రులతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు ప్రధాని మోడీ. పార్లమెంటు కాంప్లెక్స్ లో కేంద్ర మంత్రులతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. హోంమంత్రి అమిత్ షా, సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీటింగ్ కు హాజరయ్యారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగింది.
బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రైతు చట్టాల విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. ఉభయ సభలను ఆందోళనతో అడ్డుకుంటున్నాయి. సోమవారం ప్రధాని మోడీ రాజ్యసభలో మాట్లాడతారని తెలుస్తోంది. అందుకే ముందుగా కేంద్ర మంత్రులతో హైలెవెల్ మీటింగ్ నిర్వహించి ప్రతిపక్షాలకు ఎలా కౌంటర్ ఇవ్వాలనే దానిపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 7వ రోజు లోక్సభలో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అయ్యాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 3 చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విపక్షాల ఆందోళనతో సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మళ్లీ సభ ప్రారంభమైనా విపక్షాల సభ్యుల్లో మార్పు రాలేదు. చట్టాలు రద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే సభను వాయిదా వేశారు స్పీకర్. अपने अपने स्थान पर जाकर विराजें ताकि हम सदन की कार्रवाई सुव्यवस्थित तरीके से चला सकें. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడారు సభ్యులు. ఎక్కువగా రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపైనే చర్చ జరిగింది. రైతుల ఆందోళన ఒక రాష్ట్రానికే పరిమితమన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్. ప్రతి ఒక్కరూ చట్టాలు తప్పంటున్నారే కానీ ఏం తప్పులున్నాయో చెప్పడం లేదన్నారు. చట్టాల్లో ఎలాంటి సవరణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు తోమర్. कानून के प्रावधान को यह किसान के प्रतिकूल है, यह कम से कम किसी ने बताने की कोशिश नहीं की. और विशेष रूप से पंजाब के किसानों को भी पूछना चाहता हूं, और राज्य सरकार टैक्स ले रही है, तो जो टैक्स ले रहा है और लगा रहा है और बढ़ा रहा है, आंदोलन उसके खिलाफ होना चाहिए या जो टैक्स फ्री कर रहा है उसके खिलाफ होना चाहिए. రైతు చట్టాల్లో తప్పులున్నాయన్నారు శిరోమణి అకాలీదళ్ ఎంపీ సర్దార్ బల్వీర్ సింగ్. వ్యవసాయ చట్టాల్లోని 18వ పేజీలో అసలు కథ ఉందన్నారు. రైతుల ఇన్కమ్ డబుల్ చేస్తామన్న కేంద్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో రైతుల్ని నాశనం చేసే కుట్ర చేసిందన్నారు. కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు చేసి రైతును బానిసను చేసే ప్లాన్ వేశారన్నారు. पेस्टिसाइड भी उसकी, फर्टिलाइजर भी उसकी और प्रोसेसिंग भी उसकी. फिर जो चाहेगा वो देगा, जो रेट चाहेगा वो रेट देगा, क्योंकि ना तो उसका होल्डिंग पे कंट्रोल, आस्ता आस्ता किसान कर्जाई हो जाएगा, वो कंपनी जमीन ले लेगी और सब कंपनी का कंट्रोल हो जाएगा कि इस कानून को वापस लीजिए, किसान के साथ द्वारा चर्चा कीजिए. న్యాయం కోసం రైతులు పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రిపబ్లిక్ డే నాటి ఘటనలో గాయపడ్డ పోలీసుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు. ఎర్రకోటపై జరిగిన ఘటనలపై దర్యాప్తు జరగాలన్నారు. వ్యవసాయ చట్టాలను ఆర్డినెన్స్ రూట్లో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్లను బెర్లిన్ గోడతో పోల్చారు. ऑर्डिनेंस के माध्यम से क्यों लाए? क्या कहते हैं भारत का संविधान? स्टैंडिंग कमेटी में ना जाए, सिलेक्ट कमेटी में ना जाए, किसी से बात नहीं करी, राज्यों से बात नहीं करी, आम सहमति नहीं बनी, अब कहते हैं आंदोलन क्यों हो रहा है, हम लोग क्यों विरोध करते हैं? और द फार्म लॉज मस्ट बी डिसाइडेड इमीडिएटली. पार्लियामेंट मस्ट टेक नोटिस ऑफ दिस. ਅੱਜ ਅਸੀਂ ਆਪਣੇ ਕਿਸਾਨ ਵੀਰਾਂ ਨੂੰ ਬਿਜਲੀ ਕੱਢ ਦਿੱਤੀ, ਅੱਜ ਅਸੀਂ ਇੰਟਰਨੈਟ ਕੱਢ ਦਿੱਤਾ, ਅਸੀਂ ਅੱਜ ਉਹਨਾਂ ਤੋਂ ਪਾਣੀ ਕੱਢ ਦਿੱਤਾ, ਜਿਸ ਤਰ੍ਹਾਂ 1960 ਦੇ ਵਿੱਚ ਬਰਲਿਨ ਵਾਰ ਬਣਾਈ ਜਾ ਰਹੀ ਹੈ. ਕੱਲ 12 ਪਾਰਟੀਆਂ ਦੇ ਲੀਡਰ ਗਾਜ਼ੀਪੁਰ ਗਏ, ਪੁਲਿਸ ਨੇ ਅੰਦਰ ਨਹੀਂ ਜਾਣ ਦਿੱਤੇ. ਕਿਸ ਕਿਸਮ ਦੀ డెమోక్రసీ హిందుస్థాన్. లోక్సభలో విపక్షాల ఆందోళన మధ్య మాట్లాడారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. వ్యాక్సినేషన్ పై సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 52,90,474 మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు హర్షవర్ధన్. వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారత్లోనే వేగంగా జరుగుతోందన్నారు. మనం 21 రోజుల్లోనే 50 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. అదే అమెరికాలో 24 రోజులు, యూకేలో 43 రోజులు, ఇజ్రాయెల్లో 45 రోజులు పట్టిందన్నారు. 22 దేశాలు వ్యాక్సిన్ కావాలని మనల్ని అడిగితే ఇప్పటికే 15 దేశాలకు పంపించామన్నారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం కోసం 35,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు హర్షవర్ధన్. जो सहयोग है वो हमें पीएम केयर्स फंड के माध्यम से मिला है और इसके साथ साथ स्वास्थ्य मंत्रालय भी इसके अंदर कंट्रीब्यूट कर रहा है. आने वाले समय के अंदर 27 करोड़ और देश के लोगों को जो 50 साल से ऊपर के हैं और 50 साल से कम के जिनको कोमॉर्बिडिटीज हैं उनको भी आने वाले समय के अंदर देश में वैक्सीनेशन लगाया जाएगा. పార్లమెంట్ సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభం కానున్నాయి. రాజ్యసభలో ప్రధాని మోడీ మాట్లాడతారని తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు సభలో 15 గంటల పాటు రైతు చట్టాలపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతో పాటు ఇతర ఎత్తిపోతల పథకాలను వెంటనే నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో క్యాంప్ ఆఫీసులో సీఎం సమావేశమయ్యారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై చర్చించారు. వివిధ ప్రాజెక్టుల కింద కవర్ కాగా మిగిలిన ఆయకట్టుకు సాగునీరు అందించడానికి అనువుగా 3,000 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. నెల్లికల్లుతో పాటు ఇతర 8-9 ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఒకే చోట శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 10న మధ్యాహ్నం 12:30కు నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు సీఎం. తర్వాత 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కరోనా తర్వాత వైద్య రంగంపై దృష్టి పెట్టామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రభుత్వ హాస్పిటల్స్లో డాక్టర్ల కొరత లేకుండా చేసి నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. రేపటి నుంచి పోలీసులకు వ్యాక్సిన్ ఇస్తామన్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలిస్తే కేసులు పెట్టడం సరికాదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాలకు కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు మంత్రి పువ్వాడ అజయ్. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తామన్నారు. హాస్పిటల్స్లో మౌలిక వసతులు పెంచుతామన్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో 1,400 మందికి ప్రమోషన్లు ఇచ్చామని, వైద్య విధాన పరిషత్లోనూ ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. హాస్పిటల్స్ హెచ్ఓడి, సూపరింటెండెంట్లతో మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. పేపర్లెస్ హెల్త్ సిస్టమ్ ఏ విధంగా అమలు చేయాలనే దానిపై చర్చించారు. ఇందుకోసం కొత్త యాప్ తీసుకొచ్చేందుకు సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు కూడా వాళ్ళు టీవీవీపీ కావచ్చు, వాళ్ళు టెరిషరీ కేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ స్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఇతర క్లారికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రమోషన్ ఇవ్వాలని చెప్తే యుద్ధ ప్రాతిపదిక పైన అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 1300-1400 మందికి ఇప్పటికే మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా విదేశీ సెలబ్రిటీలు స్పందిస్తే కేసులు పెడతామని బెదిరించడం సరికాదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలిలో రైతు వేదికను ప్రారంభించారు ఇంద్రకరణ్ రెడ్డి. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ సభ్యులు పోతున్నదానికి ముళ్ళ కట్టెలు పెట్టిరు, కాళ్ళ కూర్చాలని చెప్పి ఇది రైతుకు చేసే న్యాయమేనని చెప్పారు. అంతా పార్లమెంట్ అడిగి స్తంభింపజేసింది. పార్లమెంట్ వేరే ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు కూడా పాపం రైతులకు అన్యాయం జరగద్దని వాళ్ళు వాట్సాప్ లో పెడితే వాళ్ళందరినీ కూడా మరి మేము కేసు బుక్ చేస్తాము, మరి రైతుల పక్షంగా మాట్లాడుతారని చెప్పి మరి ఆ విధంగా కూడా చెప్పడం జరిగింది. 2014 తర్వాత పశుసంవర్ధక శాఖ బలోపేతమైందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మాసబ్ ట్యాంక్లో పశుసంవర్ధక శాఖ అధికారుల డైరీని తలసాని ఆవిష్కరించారు. గొర్రెల పంపిణీలో పెండింగ్ డీడీలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మన డిపార్ట్మెంట్ ఈరోజు భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి పోయే విధంగా మరి ప్రభుత్వం ఆ విధమైనటువంటి ఎంకరేజ్మెంట్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సంపద సృష్టించాలంటే అది మన డిపార్ట్మెంట్తోనే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి. ఇన్ని లక్షల షీప్ మనం తీసుకొచ్చి ఈ దేశంలోనే సంపద సృష్టించాం. పెండింగ్ ఉన్నటువంటి డీడీల వరకు మీరందరూ కోఆపరేట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు మంత్రి పువ్వాడ అజయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న పువ్వాడ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎన్నో ఉద్యోగాలు కల్పించామన్నారు. బడ్జెట్పై ప్రజలకు వివరించేందుకు రేపు రాష్ట్రానికి రానున్నారు 2 కేంద్ర మంత్రులు. పారిశ్రామికవేత్తలతో భేటీ తర్వాత బడ్జెట్ కేటాయింపులపై మాట్లాడనున్నారు. మరోవైపు కేంద్రం చరిత్రాత్మక బడ్జెట్ తీసుకొచ్చిందన్నారు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు. శనివారం రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు రాబోతున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అన్ని రాష్ట్రాలకు కేంద్ర మంత్రులను పంపి ప్రెస్ మీట్లు పెట్టిస్తోంది అధిష్టానం. ఇందులో భాగంగా రేపు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్, 1-2 రోజుల్లో పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రానున్నారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులు మ్యారియట్ హోటల్లో ఇంటలెక్చువల్స్ మీటింగ్, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఫిక్కీ, సిఐఐ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బడ్జెట్పై వివరిస్తారు.
రేపటి సమావేశంలో అనురాగ్ సింగ్ ఠాకూర్తో పాటు సంజయ్, పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. జాతీయ పార్టీగా మాకు 15 అంశాల విషయంలో రాష్ట్ర పార్టీలకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రులు వచ్చి ప్రతి రాష్ట్రం యొక్క రాజధానిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి, అదేవిధంగా ఇంటలెక్చువల్స్ మీటింగ్ అటెండ్ చేయాలి, ఇండస్ట్రీస్ యొక్క కాన్ఫెడరేషన్ మీటింగ్స్ అటెండ్ చేయాలి, అది సిఐఐ కావచ్చు లేకపోతే ఫిక్కీ కావచ్చు. నిజానికి ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ ఇది చాలా హిస్టారికల్ బడ్జెట్, నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చెప్పారు. అందుకే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఇంత క్లిష్ట పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా భారతదేశం ఎదుర్కోలేదు. ఇంత క్లిష్ట పరిస్థితిలో ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేశారు. సో ఈ బడ్జెట్ యొక్క గొప్పతనం ఒకటి. రెండోది, ఈ బడ్జెట్లో ఏమేమి ఉన్నాయనే విషయం ప్రతి ఒక్క భారతీయుడికి తెలవాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రుల రాకకు ముందు మాజీ కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, సుజనా చౌదరి రాష్ట్రానికి వచ్చారు. స్టేట్ బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్రం చరిత్రాత్మక బడ్జెట్ తీసుకొచ్చిందన్నారు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు. బడ్జెట్లోని ఆర్థిక అంశాలపై అవగాహన లేక విమర్శలు చేస్తున్నారన్నారు మరో మాజీ మంత్రి సుజనా చౌదరి. దేశం మరింత ముందుకు సాగే విధంగా పేద ప్రజలకి లబ్ధి చేకూరేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందని చెప్పారు. लेकिन इस साल के बजट की विशेषता ये रही कि मैं कहूँगा देश के इतिहास में ज़्यादा से ज़्यादा we can count on our fingertips, maybe not more than 2 or 3 historic budgets that must have been presented, which could be compared with a budget like this. సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా కేంద్ర ప్రభుత్వంతో ఫాలో అప్ చేసుకొని ఏమన్నా కనుక విభజన చట్టంలో ఇచ్చిన కమిట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే చేయించుకోవాల్సిన అవసరం. సో ఈ బాధ్యత రెండు రాష్ట్రాల మీద, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. పసుపు రైతులకు టీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వ్యాపారుల నుంచి చందాల వసూళ్లకే రెండు పార్టీల నేతలు పరిమితమయ్యారన్నారు. తాను ఎంపీ అయ్యాకే నిజామాబాద్ లో స్పైస్ బోర్డ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటైందన్నారు. దీంతో నిజామాబాద్ పసుపు ఎగుమతికి హబ్ గా మారిందని చెప్పారు. ఈ టీఆర్ఎస్ ఎంపీలు, ఇంతకు ముందు ఉన్న ఎంపీలు, తెలంగాణ ప్రాంతం నుంచి గాని, కల్వకుట్ల కుటుంబం నుంచి గాని ఎంతసేపు ఎవడో ముఖ్యమంత్రి దగ్గరకు పోయి ఏదో వినతి పత్రం ఇచ్చి ఫోటోలు దిగుడు తప్ప, ఇంపోర్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు తప్ప, ఆ కల్వకుంటోళ్ళు హుషారిన్లా వాళ్ళు పొద్దున్న లేస్తే ఏడుకెళ్ళి పైసలు వస్తాయో అని. ఆదివారం చలో హుజూర్ నగర్ కు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు. స్థానికంగా భూ ఆక్రమణలు, గిరిజనుల సమస్యలపై ఆందోళన నిర్వహించనున్నారు. హైదరాబాద్ జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించామన్నారు ఏపీ, తెలంగాణ అధికారులు. కృష్ణా నీళ్లను సముద్రంలో కలవకుండా వాటిని డైవర్స్ కింద వాడుకోవాలని నిర్ణయించామని తెలిపారు. ప్రాజెక్టులు నిండుగా ఉండడంతో మార్చి 31 వరకు అవసరాలకు అనుగుణంగా నీటి కేటాయింపులు ఉంటాయన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి. తెలంగాణ వాడుకోలేకపోయిన నీటిని తర్వాత సంవత్సరం ఇవ్వడం నిబంధనల ప్రకారం కుదరదని చెప్పారు. ఏపీకి 108 టీఎంసీలను అడిగామని చెప్పారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నీరు ఉందన్నారు. బోర్డు విశాఖపట్నం తరలుతుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు ఏపీ ఈఎన్సీ. మన ప్రభుత్వాల అటువైపున ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ఇటువైపున తెలంగాణలో కేసీ చంద్రశేఖరరావు గారు అయితేనేమి, వాళ్ళ అదృష్టం, ప్రజల అదృష్టం వలన ఈసారి మనకు కావాల్సినంతగా వరుణ దేవుడు కరుణించిన దానివల్ల అన్ని రిజర్వాయర్లలోనూ కావాల్సినంత నీరు రావడం జరిగింది. కాబట్టి ఇంతవరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి అవసరాలు తీర్చడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయేది రబీ కాలము, ఇక్కడ యాసంగి పంట, త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని 31వ తేదీ మార్చి వరకు కావాల్సినటువంటి అవసరాలకు ఎవరెవరికి ఎంత అవసరం ఉందని చెప్పింది దీని మీద కొలూషన్గా చర్చించడం జరిగింది. లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కింద లాసెస్ అవి అన్కంట్రోల్డ్గా మోర్ దాన్ 40% వస్తుంది. ఎక్కడా లేనటువంటి లాసెస్ మనం అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. కాబట్టి దాన్ని ఫ్యాక్చువల్గా అసెస్ చేసి ఒక రీజనబుల్ పర్సంటేజ్ ఆఫ్ లాసెస్ను అసెస్ చేయమని చెప్పిన ఒక కమిటీ ఫామ్ చేశాము. కమిటీ ఎఫెక్టివ్గా పనిచేసి ఆ లాసెస్ను ఫైనలైజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన రివర్ మీద ఉన్నటువంటి ఆల్ రిజర్వాయర్స్, బ్యారేజెస్ సర్ప్లస్ కండిషన్లో ఉండి నీళ్లు సముద్రానికి వేస్ట్గా పోతున్న నీళ్ళని ఫ్లడ్ డ్యామేజెస్ మిటిగేట్ చేయడానికి కోసము పైన ఉన్నటువంటి అవుట్లెట్స్ను ఆపరేట్ చేసుకొని ఆ వాటర్ని డైవర్ట్ చేస్తే అవి మాకు యూటిలైజేషన్ కింద కౌంట్ చేయకూడదని చెప్పి మేము అడిగాము. ఎందుకంటే మాకు ఆ ఫ్లడ్ వాటర్స్ను డైవర్ట్ చేయకుండా కింద వదిలితే మా కింద చాలా పంట నష్టము, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి డైవర్ట్ చేసే వాటర్ను యూటిలైజేషన్ కింద కన్సిడర్ చేయకూడదని చెప్పిన. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడుకునేందుకు క్యాంపస్లో పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. ఎవరి కోసం హెచ్సీయూ భూములు ఆక్రమిస్తున్నారని ప్రశ్నించారు. 100 ఎకరాల హెచ్సీయూ ల్యాండ్ ఆక్రమణల వెనుక కొంతమంది కుట్ర ఉందని ఆరోపించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల ఆక్రమణను నిరసిస్తూ ప్రొఫెసర్లు నిరసన బాట పట్టారు. యూనివర్సిటీలో కొత్తగా వేసిన రోడ్డుపై పాదయాత్ర చేస్తూ నిరసన తెలిపారు. వర్సిటీ భూములు కాపాడాలంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులు, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ యూనివర్సిటీ భూములు కాపాడుకుందామంటూ పిలుపునిచ్చారు. ఉన్నత చదువులతో పాటు అరుదైన జంతువులు, మొక్కలకు కేర్ ఆఫ్ గా ఉన్న హెచ్సియు భూమిని కొందరు ఆక్రమిస్తున్నట్టు ఆరోపించారు. వర్సిటీ ఏ ఒక్కరి సొంతం కాదని, వారసత్వ సంపద అన్నారు. ఎంతో మంది మేధావులు, విద్యావంతులను తీర్చిదిద్దిన వర్సిటీకి సంబంధించిన భూములు 1 ఇంచ్ కూడా కబ్జా కావడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. 4వ అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం, దీనికి 2400 ఎకరాల భూమిని ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేటాయించి భూమిని ఆ విశ్వవిద్యాలయ ఇంటిగ్రిటీని నాశనం చేసే విధంగా కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. 2 ప్రదేశాల్లో గోడను పగలగొట్టి ఇంటర్నల్గా రోడ్డు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే దీనికి సహాయ సహకారాలు అందించడం అత్యంత దుర్మార్గం. వెంటనే ఈ విశ్వవిద్యాలయ భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీ భూమి కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రొఫెసర్స్. అదే ప్రగతి భవన్ను ఆక్రమిస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఎవరి లాభం కోసం ఈ ఆక్రమణ అంటూ ప్రశ్నించారు. కబ్జా చేయడానికి అన్నీ అయిపోయాక ఇప్పుడు యూనివర్సిటీ భూముల మీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ భూములు కబ్జా అవుతున్నాయని గతంలో విద్యార్థులు కూడా ఆందోళన చేశారు. తాజాగా ప్రొఫెసర్లు, సిబ్బంది కూడా ఆక్రమణలపై నిరసన తెలిపారు. వర్సిటీ భూములు కబ్జా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏరో ఇండియా షో గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఇతర దేశాలతో ఒప్పందాలు జరిగాయని 43 దేశాలు ఏరో ఇండియాలో పాల్గొన్నట్లు తెలిపారు. బెంగళూరులో ఏరో ఇండియా షో ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు రామ్నాథ్. భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు వచ్చే 7 ఏళ్లలో రక్షణ రంగంలో $130 బిలియన్ పెట్టుబడి పెడతామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బెంగళూరు యలహంకలో 3 రోజుల పాటు జరిగిన ఏరో ఇండియా ఎగ్జిబిషన్ గ్రాండ్ గా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఏరో ఇండియా గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు రాష్ట్రపతి. ఇతర దేశాలతో 121 ఒప్పందాలు జరిగాయన్నారు. 43 దేశాల నుంచి ఉన్నత స్థాయి ప్రతినిధులతో పాటు 530 కంపెనీల ఎగ్జిబిటర్లు పాల్గొన్నారని చెప్పారు. The deliberations focusing on areas of mutual interest were very fruitful and would help in creating a peaceful world order. To encourage innovators, entrepreneurs, MSMEs and startups to engage with the defense establishment and solve military challenges. సరిహద్దులో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు వచ్చే 7 ఏళ్లలో రక్షణ రంగంలో $130 బిలియన్ పెట్టుబడి పెడతామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ లో భారత్ మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. కోవిడ్ అడ్డంకులున్న ఏరో ఇండియా విజయవంతమైందన్నారు రాజ్నాథ్. Aero India has offered a unique platform not only to the Indian public and private sector industry but to the global original equipment manufacturers to forge partnerships, showcase their products and technologies to the potential customers and investors. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 3 అడ్వాన్స్డ్ హెలికాప్టర్లు భారత నావికా దళానికి చేరుకున్నాయి. ఈ మార్క్ 3 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ మన దేశంలోనే తయారయ్యాయి. వీటిని తీర ప్రాంత భద్రత కోసం తగినట్లుగా తయారు చేశారు. ఈ హెలికాప్టర్లను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ కు ఏరో ఇండియా కార్యక్రమంలో హెచ్ఏఎల్ అందజేసింది. ఇవి ఫుల్లీ లోడెడ్ మల్టీమిషన్ హెలికాప్టర్లు. భారత నావికా దళం ఇలాంటి 16 చాపర్లకు ఆర్డర్లిచ్చింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కమింగ్ అప్ 3 వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.